విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ సింగ్ చిత్రపటానికి పూలమాళ్లు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ యువజన క్రీడా అధికారి సత్యవాణి శుక్రవారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ విద్య ఎంత అవసరమో క్రీడలు అంతే ఉపయోగకరమని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని, దేహ దృఢత్వాన్ని కలుగజేస్తాయని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ వాజ్పాయ్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఆర్మీలో సేవ చేసిన అనంతరం ఆయన ప్రత్యేక శ్రద్ధతో హాకీలో గోల్డ్ మెడల్ సాధించారని గుర్తు చేశారు. శ్రద్ధ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని అన్నారు. అనుభవజ్ఞులైన కోచ్ల సహకారంతో భవిష్యత్తులో రాణించాలని ఆకాంక్షించారు. వరంగల్ యువజన క్రీడా అధికారి సత్యవాణి మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు ఓసిటీ స్టేడియంలో వివిధ క్రీడల్లో పోటీ నిర్వహించామని తెలిపారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు, విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా యోజన క్రీడా అధికారి సత్యవాణి, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, ఖోఖో కోచ్ అనిల్, ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమణ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి అన్వర్, కోచ్లు సుమన్, లింగమూర్తి, కుమార్, మహేష్, రవి, సిబ్బంది మౌనిక, రాజేందర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మేజర్లీ పార్టిసిపెంట్స్, తర్వాత మనకి డిఫరెంట్ కాంపిటీషన్స్లో ఉన్న పార్టిసిపెంట్స్, పేరెంట్స్, తర్వాత ఎవరైతే చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారో మీ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు, ధ్యాన్ చంద్ గారి యానివర్సరీని మనం నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకుంటున్నాము అనేది అయితే మనందరికీ తెలుసు ఇప్పుడు. బట్ అదర్వైజ్ మనము చిన్నప్పటి నుంచి కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కటి క్రికెట్ ఎంతమంది చూస్తారు? ఇక్కడ అందరం చూస్తాం. అది క్రికెట్ ఫేవరెట్ గేమ్ ఎవరికి ఉంది ఇక్కడ? రైజ్ యువర్ హ్యాండ్స్. క్రికెట్ చూడట్లేదా మీరు? బికాస్ క్రికెట్ మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా మనం నిర్వహించుకునేటటువంటి జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మన ఓసిటీ స్టేడియం ఇండోర్లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ సత్యశారద గారు విచ్చేశారు. అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారు వాజ్పాయ్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు సంధ్యారాణి గారు విచ్చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మనం చేసేది ఏంటి అంటే ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం చేసుకుంటున్నాం, కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక నవరాత్రుల్లాగా మరి 23 నుంచి ఇంకా కూడా ప్రోగ్రామ్స్ ఉండి 31st వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ప్రథమ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వాళ్ళకి కూడా హెల్త్ మీద అవేర్నెస్ అనేటటువంటిది రావాలి, ఫిజికల్ లిటరసీ అనేటటువంటిది ప్రతి ఏజ్ కేటగిరీకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో అటు చిన్నపిల్లలకి 6 నెలల బిడ్డల నుంచి అంటే ముదిసలి వయసు ఉన్న వాళ్ళ దాకా కూడా మనము ప్లాన్ చేసి ఈ కాంపిటీషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అటు ఉమెన్ కానీ, పారా కానీ, సీనియర్ సిటిజన్ కానీ, అంటే ఏ ఒక్క కేటగిరీని వదిలిపెట్టకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ మనం నిర్వహించాము. దీని ద్వారా మనము రాబట్టాల్సింది ఏంటి అంటే వాళ్ళకు ఒక అవగాహనతో పాటుగా క్రీడల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అనే అవగాహనతో పాటుగా హెల్త్ ఈజ్ వెల్త్ అనేటటువంటి దానికి నిజమైనటువంటి అర్థం మనం కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడము, మేము కూడా మా లెవెల్ లోపల జిల్లాధికారులుగా మేము కూడా చేయడము, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడము, దీనికి చిన్నారులు మరియు ఇతర ఏజ్ కేటగిరీస్ అన్నీ పాల్గొనడము, చాలా క్రీడా సంబరం అంటే నిజంగానే క్రీడల సంబరాలుగా మరి మన వరంగల్ జిల్లాలో నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి క్రీడా అసోసియేషన్లకు, పేటా అసోసియేషన్కి, ఎస్జిఎఫ్ అసోసియేషన్ వారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా జిల్లా క్రీడా